దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా బ్రతికి ఉన్నాము. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి వాటి గురించి మన యొక్క అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 2 వర్సెస్ 7లో మనం చూస్తే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడంట. యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. మానవుడు పుట్టినప్పుడండి దేవుడు యథార్థమైనటువంటి మనసును అందరికి ఇచ్చాడు దేవుడు. కానీ వాళ్ళు పెద్ద అవుతున్నాక ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఇతర ఆశలను బట్టి కానీ, నేత్రాశ బట్టి కానీ, జీవపు డంబాన్ని బట్టి కానీ, ఇవన్నీ కూడా వారి హృదయాల్లో కొంత ఉంచుకోవటం వలన యథార్థత అనేది వారిలోంచి వెళ్ళిపోతున్నది. దేవుడు ఇవ్వటం అందరికీ ఎటువంటి మనసును ఇచ్చాడు? యథార్థమైనటువంటి మనస్సును అందరికీ ఇచ్చాడు దేవుడు. ప్రియా దేవుడు ఉండాలా, మనము మన యొక్క యథార్థతను కాపాడుకోవాలి. నీ ప్రాణమా లేక యథార్థత అంటే మనం ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే యథార్థతను మనం సెలెక్ట్ చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది యథార్థముగా జీవించి వారు దేవుడి దగ్గర నుంచి గొప్ప మేలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ యథార్థంగా ఉంటే కనుక మన యొక్క అందరు తిడుతూ ఉంటారు, శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి, శోధనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోయావు అనుకోండి, కొన్నిసార్లు అందరూ నిన్ను మెచ్చుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడిలో ఉన్న తర్వాత చాలామంది నిన్ను అవమానపరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఎందుకంటే సాతానుడికి నచ్చదు, నువ్వు దేవుడిలో ఉండడం నచ్చదు. కాబట్టి ఇతరుల ద్వారా నేను పొడుస్తూ ఉంటాడు, మాటల ద్వారా నేను పొడుస్తాడు, శ్రమల ద్వారా నిన్ను పొడటానికి చూస్తాడు. నువ్వు ఆ పొడిచిన తర్వాత ఆ నొప్పికి ఏం చేస్తావు? కొన్నిసార్లు బయటకు వచ్చేస్తారు. మాకొద్దమ్మా, ఈ దేవుడు మాకొద్దు అన్నట్లుగా మీరు బయటకు వచ్చేస్తారు. సో ఆ విధంగా సాతాను చేయాలి, మన యొక్క యథార్థతను ఆయన తీసివేయాలని చూస్తూ ఉంటాడు. కానీ మనము మన యొక్క యథార్థతను మనం కోల్పోకూడదు. దేవుడికి మనకి ఇచ్చినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ ఏదైతే ఉన్నదో దాన్ని మనం కాపాడుకుంటూ వస్తూ ఉండాలి. పాపం చేయకుండా, తప్పు చేయకుండా కదండి, నీతిగా మనం ఏం చేయాలి? లోకంలో బ్రతకాలి. యోసేపు విషయంలో కూడా చాలా నీతిగా బ్రతికాడు. యోసేపు యథార్థవంతులుగా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని యొక్క యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. దాని యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నందు బట్టి యోసేపు ఒక గొప్ప పొజిషన్లోకి, రాజుగారు వంటి పొజిషన్లోకి దేవుడు అతన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మన యొక్క యథార్థతను బట్టి ఇతరులు నోళ్ళు దేవుడు పూజిస్తాడు, ఇతరుల యొక్క మనస్సును దేవుడు మారుస్తాడు కదండి. ఇతరుల యొక్క మనస్సును దేవుడు మారుస్తాడు, ఇతరుల పట్ల దయ కలిగేలా చేస్తాడు. మన మీద దేవుడు ఉన్నాడు. ఉదాహరణకు నెహెమ్యా కానీ, ఎజ్రా కానీ, దానియేలు, వీళ్ళందరూ దేవుని యొక్క భక్తులు, ప్రవక్తలుగా మనం చూస్తూ ఉన్నాం కదా, యాజకులుగా చూస్తూ ఉన్నాము. వీళ్ళు ఎంత యథార్థంగా ఉంటారంటే, దానియేలు అన్య దేశంలో ఉన్నా సరే అన్య రాజుకి ఇతను చాలా యథార్థవంతులుగా కనబడుతూ ఉన్నాడు. ఎవరికంటే అన్య రాజుకి దానియేలు చాలా యథార్థవంతులుగా కనబడుతూ ఉన్నాడు. ఎటువంటి తప్పు చేయటం లేదు, అబద్ధాలు చెప్పటం లేదు. ఒక గొప్ప పొజిషన్ దానియేలుకి ఇచ్చాడు రాజు. రాజైన నెబుకద్నెజరు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. ఆ పొజిషన్లో చాలా గొప్పగా చేస్తూ ఉన్నాడు. బెల్షస్సర్ రాజు దానియేలుకు మంచి పొజిషన్ ఇచ్చాడు. దానిలో కూడా దానియేలు చాలా యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి యథార్థంగా ప్రవర్తన బట్టి అన్య రాజులే వాళ్ళకి ఏం చేశారండి? నమస్కరిస్తూ ఉన్నారు, వారిని మెచ్చుకుంటూ ఉన్నారు. ఎజ్రా ప్రవక్త కూడా అంతే. ఎజ్రా ప్రవక్త మందిరము కట్టడానికి రెండవ గుంపుగా వెళ్తూ ఉన్నప్పుడు ఎజ్రాతో పాటు కొంతమంది ప్రజలు వెళ్తూ ఉన్నారు. ఈ రాజుగారు ఒక ఆయన ఉన్నాడు.
అన్య రాజు ఆ కాలంలో బబులోను రాజు ఉన్నాడు. ఆయన వీళ్ళకందరికీ బంగారము వెండిని ఆ తినడానికి ఆహారములను ఏమండి ఆ పానీయము ప్రతి ఒక్కటి కూడా ఇచ్చి దేవుని యొక్క మందిరం దగ్గరికి వీళ్ళందరినీ పంపిస్తూ ఉన్నాడు. చాలా చక్కగా పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎజ్రా అంటే అంత గౌరవం ఉన్నది రాజుకి. కాబట్టి ఎజ్రా ఏ పని చేసినా సరే నీతిగా న్యాయంగా యథార్థంగా చేస్తాడు. కాబట్టి ఆ విషయం రాజు తెలుసుకొని మరి ఎజ్రా ప్రయాణం అవుతాడు దేవుని యొక్క మందిరం దగ్గరికి. దేవుని యొక్క మందిరం కట్టబడిందని తెలుసుకొని ప్రయాణం అవుతాడు. ప్రయాణం అవుతున్నప్పుడు కావలసిన సామాగ్రి మొత్తం ఈ రాజుగారి దగ్గరుండి వాళ్ళని పంపిస్తాడు. అన్య రాజు పంపిస్తూ ఉన్నాడు దేవుని దగ్గరికి, దేవుని యొక్క బిడ్డలను. ఎంత గొప్ప విషయం చూడండి. అలాగే నెహెమ్యా రాజుగారి దగ్గర ద్రాక్షారసం అందించేవాడు, ఆహారం అందించేవాడు. ముందు ఈ నెహెమ్యా టేస్ట్ చేసి ఆ తర్వాత రాజుగారి దగ్గరికి భోజనం వెళ్తుందంట. అంత నమ్మాడు నెహెమ్యా. ఏమండి కొంతమంది వేరే వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ యొక్క ఆహారంలో ఏదో ఒక విషయం ఉన్నా కానీ తీసుకొని ఇచ్చేస్తారు, ఏం లేదన్నట్లుగా. కానీ నెహెమ్యా అలా కాదు, చాలా యథార్థవంతుడు. ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు అనే దేశంలో నెహెమ్యా కూడా. నెహెమ్యా కూడా మరి దేవునికి మందిరం దగ్గరికి వెళ్తాను అన్నప్పుడు, మరి కట్టాలి అన్నప్పుడు రాజుగారే పంపిస్తాడు అనమాట, అనుమతిస్తాడు. నువ్వు వెళ్ళు నెహెమ్యా, ఏం కాదు, ఎన్ని సంవత్సరాలు ఉంటే అక్కడ రా అంటాడు నెహెమ్యా కూడా. చూస్తే వీళ్ళందరూ దానియేలు కానీ ఎజ్రా కానీ నెహెమ్యా కానీ వీళ్ళందరూ చాలా యథార్థతను బట్టి వారు గొప్ప పొజిషన్లోకి వెళ్ళారు. దేవుని బిడ్డల మధ్యలో వాళ్ళు లేరు, అన్యుల మధ్యలో అన్య జనుల మధ్యలో వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి మధ్యలో ఉన్నా సరే వారి యొక్క యథార్థతను బట్టి వాళ్ళు ఏం చేశారంటే హెచ్చింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నా జీవితంలో కూడా మన యథార్థతను బట్టి దేవుడు మనం హెచ్చిస్తూ ఉంటాడు. అలాగే యుక్త మార్గం నడిచి వారికి ఆయన కేడముగా ఉంటాడు. మంచి మార్గంలో నడిచి వాళ్ళకి ఆయన ఆశ్రయదుర్గంగా కేడముగా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియాతిములారా, యథార్థంగా ఉండాలి, యుక్త మార్గంలో మనం నడవాలి. నడిచేప్పుడు మాత్రమే మనం వర్ధిల్లుతాము, దేవుడు మనకి తోడుగా ఉంటాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. ప్రభువా, మమ్మల్ని యథార్థవంతులుగా చేయండి. ఒకవేళ మా మార్గము సరిలేకపోతే మమ్మల్ని యుక్త మార్గంలో సరైన మార్గం నడిపించు ప్రభువా అని మీరు ఎప్పుడైతే మోకాళ్ళు ఉండి ఏమంటే కన్నీటితో ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడి ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడని చెప్పి ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.